వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గాజువాక గ్రీన్ సిటీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్. అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కువ అభివృద్ధి జరగలేదని ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు. ముంచంగిపుట్టులో రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం. సూపర్ 6 హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం. భూమన. రాజ్యాంగం దివస్ కార్యక్రమంలో దళితులతో కలిసి భోజనం చేసిన కేఎన్ఆర్. జగన్ రెడ్డి సాగించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక. ఎమ్మెల్సీ పరుచూరి. విశాఖ గాజువాక గ్రీన్ సిటీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికిన గ్రీన్ సిటీ వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్ కృష్ణారావు సిబ్బంది. చాలా శుభదినమైన రోజు మా అందరికీ కూడా. ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడు మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు, ఆయన భరత్ గారు, మన అయ్యన్న పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడి అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాలని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము 1 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము. అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయస్వం ఇచ్చారు. మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్క్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీను, సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మేము క్రియేట్ చేస్తున్నాం. త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్నీ కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాను కూడా సస్యశ్యామలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కింద తయారు చేస్తాం జరుగుతుంది. ఇవాళ వచ్చిన ప్రెస్ సోదరులందరికీ మిగతా మరియు వచ్చిన పార్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అతని స్ట్రాటజీ ఏదో నాకు తెలియదు. మరి ఏ స్ట్రాటజీ ప్రకారంగా రాజీనామా ఇచ్చాడో నాకు తెలియదు, మీకేం తెలుసు నాకు తెలియదు. అంటే అతని మనసులో ఏమవుతుందో నాకు ఏం తెలుస్తుంది. అంటే దాని మీద కామెంట్ చేయడం కూడా అనవసరం. అంటే కాకినాడ పోర్టులో జరిగిన అవినీతి పెద్ద కుంభకోణం పరంగా ఆయన పేరు ప్రస్తావన రావడం, ఆయన సంబంధాలు ఉండడం, దానివల్ల ఈ రాజీనామా చేస్తే కొద్దిగా ఆయన తప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కాకినాడ పోర్టులో ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మీకు తెలియదు, నాకు తెలీదు. అది పోలీస్ స్టేషన్లో గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ తేలకుండా నేను ఎలా కామెంట్ చేస్తాను? అందులో స్పీకర్ హోదాలో ఉండి అసలు కామెంట్ చేయకూడదు నేను పొలిటికల్గా. అది మీకు తెలుసు. మీరు అందరూ ఏంటంటే అలా రెచ్చగొట్టి అదే వాగిద్దాం చూస్తారు మీరు. లోకేష్ 2 years అయింది సార్. లోకేష్ పాదయాత్ర చేపట్టి 2 years అవుతుంది. ఈ సందర్భంలో ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆయన గురించి చాలా సంతోషం. అతను పాదయాత్ర స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పాదయాత్ర వల్ల ప్రజల్లోని ఎక్కువ యూత్లో ఒక ఉత్తేజం వచ్చింది, ఉత్సాహం వచ్చింది. అది పార్టీ గెలుపుకి ఎంతో కారణం. అధికార కూటమిలోని పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు జోరు ఏమాత్రం తగ్గడం లేదు.
ముఖ్యంగా వైసీపీలో అగ్రనేతలకు చెందిన నియోజకవర్గాల్లోని కీలక నేతలు వారి ప్రధాన అనుచరులు పార్టీలు మారుతున్నారు. సోమవారం దాదాపు 38 మంది వైసీపీ నాయకులు వారి ప్రధాన అనుచరులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరబోతున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. పీలేరు లీడర్స్ గోపి గారు, అజయ్, రాము గారు, అలాగే పుంగనూరు లీడర్స్ సోమశేఖర్, శివకుమార్, పవన్ కుమార్ గారు, చంద్రగిరి లీడర్స్ చంద్రమౌళి, హుసేన్ బాషా, సాయి కుమార్, శేషాద్రి, శశికుమార్, సునీల్, కిషోర్, ప్రసాద్, సుబ్రహ్మణ్యం, రవికుమార్, అలాగే నందిగామ లీడర్స్ బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు, బొమ్మిశెట్టి భాస్కర్, మాధవరెడ్డి, షేక్ సైబుద్దీన్, కోలా నాగరాజు, దేవిరెడ్డి శ్రీనివాసరావు, బండారుపల్లి సత్యనారాయణ, చెన్నమల మధు, షేక్ శ్రీనివాసరావు, రామరెడ్డి వెంకటేశ్వరరావు, చెన్నా వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంత్, శ్రీనివాసరావు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, పగడాల రాధాకృష్ణ, పణికుమార్, హనుమంతరావు, రఘుబాబు, వెంకట్రావు గారు, వీరబాబు, శ్రీనివాసరావు, కాసయ్య. మీ అందరికీ జనసేనలోకి హృదయపూర్వక స్వాగతం. మీరందరూ మీ నేపథ్యం, మీరు ఏ పార్టీ నుంచి వచ్చారో, లేకపోతే అసలు ఏ పార్టీ లేకుండా ఫస్ట్ టైం చేరుతున్నారా, ఎన్నిటి మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ అంటే ఒక ఖచ్చితమైన డిసిప్లిన్ ఉంటుంది. మా అందరి ఫస్ట్ ఏజెండా ప్రజల వెల్ఫేరు, ప్రజల బాగోగులు చూడటం. ఇది మాకు మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా నేర్పించినటువంటి పాఠం. లేకపోతే ఆయన ఆశయాలు మా మీద బాగా పనిచేసి ఇలా చేశారు. వారి అడుగుజాడలను మేము అందరూ నడుస్తున్నాం. సో మీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే జనసేనలో చేరబోతున్నారో, మీ ఫస్ట్ ప్రయారిటీ మనల్ని నమ్ముకోనో లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే, మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకో. టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని, ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నాడు వైజాగ్ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ, అరకులో అక్కడ పాడేరు అంటే మీ డిస్ట్రిక్ట్ సార్, మీ డిస్ట్రిక్ట్లో ట్రైబల్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని ఏమంటారండి? 1/17 కదండి. ఆ 1/17 ప్రకారంగా నాకున్న నాలెడ్జ్ చెప్తాను. నాకు పెద్ద నాలెడ్జ్, దాని మీద నాలెడ్జ్ లేదు, మీరు చెప్పాలి. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ అయ్యి ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఎవరైనా చేయగలరా? దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు మనం అంటే ఎవరైనా పైనుంచి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. 3 స్టార్ హోటల్లో, 5 స్టార్ హోటల్లో, టూరిజం స్పాట్లో, ఒక సినిమా హాలో ఏది కట్టగలరు. ట్రైబులే ఉండాలి, ఆ ల్యాండ్ ట్రైబుల్ పేరునే ఉండాలి అంటే ఎవరు వస్తారు చెప్పండి? అంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయగలరు? పోనీ ట్రైబుల్తో పెట్టుకొని మనకు ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, ట్రైబుల్ పేరుని పెట్టి, రేపు ఎప్పుడన్నా సైట్ నాదంటే మీరేం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళంతా ఏమైపోతారు? దానికి ఏమైనా రెమెడీ ఉందండి? యూ కాంట్ డూ ఎనీథింగ్. లేకపోతే ఎవరు రాదు సార్, ఇన్వెస్ట్మెంట్ రాదు ట్రైబల్ ఏరియాలో. నేను ఫ్యాక్ట్ చెప్తాను. నేను ట్రైబల్ ఏరియాకి నియరెస్ట్గా ఉంది మా విలేజ్ కాబట్టి చెప్తున్నాను. ట్రైబల్ వారు అంతా కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయగలరు?
మనం ఎవరో పక్క నుండి 4-5 నుండి అతని పేరు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, 5 years తర్వాత ఆ హోటల్ నాదన్నాడు అనుకోండి, అప్పుడు మీరేమవుతారు? దీనికి ఏంటి రెమెడీ? ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా? యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకురాగలమా? అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేస్తే చాలామంది ట్రైబల్ ఏరియాలో నేను చూశాను సార్. మొన్న బెంగళూరు వెళ్ళాను. ఆ కాఫీ తోటల్లో బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఒక రిసార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాం మేము, మా ఫ్రెండ్స్ అంతా కలిపి. లోపల ఇంకా అక్కడికి వెళ్ళాం. వెళ్ళి 2 days 3 days ఉన్నాను, నేను చూశాను. అంత ట్రైబ్ బ్రహ్మాండంగా మంచి రిసార్ట్స్ వచ్చాయి. అది కూడా ట్రైబల్ ఏరియా కదా. మరి అది కూడా ట్రైబల్ ఏరియాలో అంత పెద్ద రిసార్ట్స్ ఎలా కట్టారు? అవన్నీ స్టడీ చేయాలి ముందు మనం. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ విశాఖపట్నం మంచి అవకాశాలు ఉన్న సిటీ, బ్రహ్మాండంగా ఉంది, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఇంకోటి అండి, ఈజీ, మీ కలెక్టర్, విశాఖపట్నం కలెక్టర్ గారు గాజువాక. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని నీతి ఆయోగ్ నివేదిక వివరించిందని అన్నారు. నీతి ఆయోగ్ నివేదికలో ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా. మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థం అవుతుంది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంకా 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలా మంది అడిగారు, చాలా సార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. లేదు, నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్ లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్ని మళ్ళా సెట్ చేసి లైన్ లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి. అది దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్ గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నారు, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తాననుకున్నా ఓటేసా చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళు ఆలోచించడం తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్ లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ అని గుజరాత్ ని పంజాబ్ చేసేవాళ్ళు, బీహార్ చేసేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22-23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ ని తీసుకొని 18 చేశారు. ఇది 14-15 నుంచి 22-23 చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా. అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్ సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ ని. 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. సూపర్ 6 హామీలపై పచ్చి అబద్దాలు చెబుతూ కోట్లాది మందిని చంద్రబాబు మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అబద్దాల బుద్ధుడని, ఆయన మోసపు హామీలు ఒంటి కన్ను నక్క కథ గుర్తుకు వస్తోందన్నారు. దుర్మార్గమైనటువంటిది. నేను అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరికి, బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, అన్నదాతలకు 20,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి వ్యక్తి, ప్రతి సంవత్సరము నిరుద్యోగుడికి ప్రతి ఒక్కడికి కూడా 3,000 రూపాయల భృతి ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, 50 ఏళ్లు నిండినటువంటి మహిళలకు అందరికీ కూడా ప్రతి సంవత్సరము
18,500 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్మార్గంగా ఉంది కాబట్టి నేను చేయలేను అని చెప్పటం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో సాగేటువంటి పురంధరేశ్వరి గారు వీళ్ళంతా కూడా ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కకావికలమైపోయింది, తునాతునకలైపోయింది. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద. ఈ రాష్ట్రమంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ఈ ముగ్గురు నేతలు ఇంత ఆర్థిక దుస్థితి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి ఈ పథకాల కంటే మిన్నగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అధికంగా నేను నా వాగ్దానాలకు హామీగా ఇస్తున్నాను అని చెప్పి ఓట్లను దండుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 14 లక్షల కోట్లని చెప్పి, ఈవిడేమో పురంధరేశ్వరి 12 లక్షల కోట్లని చెప్పి, పవన్ కళ్యాణ్ ఏమో 10 లక్షల కోట్ల అప్పును చెప్పి ఒకరికొకరు పొంతన లేకుండా అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులను బూచిగా చూపించి నిజానికి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పటికీ 19వ సంవత్సరం నాటికి 4,12,000 కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చేసినటువంటి అప్పులు కేవలం 2,30,30,000 కోట్ల రూపాయలు. ఇది అందరూ చెప్పేటువంటి మాట. మొత్తం 6,42,00,000 రూపాయల అప్పులుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట 14 లక్షల కోట్ల నుంచి ఈ రోజున 9,70,00,000గా చెబుతూ ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు. వృద్ధి రేటును పెంచాలా కనుక ఏ ఒక్క హామీని కూడా ఇవ్వటం. ముంచంగిపుట్టలో రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం. అల్లూరు జిల్లా ముంచంగిపుట్ట మండల కేంద్రంలో గల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండల సర్వసభ్య సమావేశానికి హాజరవడం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశాల మీద స్థానిక ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీడీలు, సర్పంచులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చెప్పేసి ఏవైతే ఎన్ఆర్జీఎస్ నుంచి వేస్తూ ఉన్నటువంటి రోడ్లు కానీ, అలాగే జన్మన్లో నిర్మిస్తూ ఉన్నటువంటి ఇళ్ళ యొక్క నిర్మాణాలు కానీ, అలాగే వ్యవసాయం అభివృద్ధికి వాళ్ళు చేపడుతూ ఉన్నటువంటి కొత్త సంస్కరణలు కానీ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు జలజీవన్ మిషన్లో చేసేటటువంటి పనులు అయితేనేమి, ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలకు తీసుకున్నటువంటి చర్యల మీద అయితేనేమి, వీటన్నిటి మీద కూడా చర్చించడం అనేటటువంటి జరిగింది. అలాగే ఆయా గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు చర్చించుకోవడానికి ఈ వేదిక అనేటటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. మరి ఆ స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ గ్రామాల్లో మరి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అధికారుల ముందుకు తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించుకునేటటువంటి మార్గానికి ఇది ఒక సుమగమైనటువంటి పద్ధతి అని చెప్పేసి తెలియజేస్తున్నాను.
మరి భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, అంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి మంచినీరు అయితేనేమి, అలాగే రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, అలాగే డ్రైనేజెస్ అయితేనేమి, ఇవన్నిటి కూడా మరి ఎక్కడైతే మనకు అవసరమైతే ఉందో వాటిని అధికారుల ముందు తెలియజేయడం, అలాగేంటంటే రాజ్యాంగం దివాస్ కార్యక్రమంలో దళితులతో కలిసి భోజనం చేసిన కేఎన్ఆర్ నాగరాజు, ప్రకాష్, ముసలయ్య, లక్ష్మి తదితరులు. పెదగంట్యాడ మండలంలో రాజ్యాంగం దివస్ కార్యక్రమం నియోజక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో జరిగింది. మండల అధ్యక్షులు కొంకి వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ధోని నాగరాజు, ముఖ్య వక్తగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ములకలపల్లి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దివస్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. అందులో భాగంగా గాజువాకలో 9 ఎస్సీ కాలనీల్లో సభలు ఏర్పాటు చేసి రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు అందించిన హక్కులను గుర్తు చేస్తూ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్టులతో కలిసి ఏ విధంగా ఎన్నికల్లో ఓడించారో వివరించామని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ ముసలయ్య, కూటమి నాయకులు పెంటారావు, వంశీ, ఎంఆర్పీఎస్ దీపక్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దళితులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన కూటమి నాయకులను అందరూ అభినందించారు. కార్యక్రమంలో 150 మంది ఎస్సీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు రాజ్యాంగ దివస్ కార్యక్రమం మన గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పెదగంట్యాడ మండలంలో మండల అధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి గారు, మండల ఇన్ఛార్జ్ శ్రీ ముసలయ్య గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమం ఇన్ఛార్జ్ జిల్లా యువమోర్చా అధ్యక్షులు శ్రీ ధోని నాగరాజు గారు, ముఖ్య వక్తగా ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ శ్రీ ములకపల్లి ప్రకాష్ గారు, కూటమి నాయకులు పెంటారావు గారు టీడీపీ తరపు నుంచి తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు. 2 సంవత్సరాల 11 నెలల పాటు కష్టపడి మేధావులంతా మన భారత రాజ్యాంగం ద్వారా మనకి హక్కులు కల్పించారు. సమానత్వం, అదేవిధంగా ఓటు హక్కు, ఇలాంటి హక్కులన్నీ మనకి కల్పించినట్టు మహానేత, మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం, మన హక్కుల కోసం పెద్దలందరూ తెలియజేస్తారు. పార్టీ పెద్దల పిలుపు మేరకు జగన్ రెడ్డి సాగించిన ఆర్థిక విధ్వంసానికి చెంపపెట్టు నీతి ఆయోగ్ నివేదిక అని ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం బాగుపడుతోందని అన్నారు. నువ్వు ఏదో జాగ్రత్త పడాలని చెప్తారు, కానీ ఇక్కడ పరిస్థితి కాదు. అసలు అన్ని భాగాలు దెబ్బతిన్నాయి. నువ్వు ఇలా ఉండటమే చాలా కష్టం. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని నిన్ను ఐసీయూలో పెడితే తప్ప నువ్వు బతకవయ్యన్న రిపోర్ట్ ఇస్తే ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రంగం బాగుంది, ఈ రంగంలో గత ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకునే రంగం ఒక్కటి కూడా లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే గతంలో 3-4 స్థానాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని ఇవాళ 17వ స్థానానికి తీసుకొచ్చాం. అంటే ఆరోగ్యంగా ఏ బాధలు, ఏ రకమైన రోగాలు లేవన్న వ్యక్తిని నువ్వు వాళ్ళ హాస్పిటల్లో చేరి ఐసీయూలో ఉంటేనే బతుకుతావు లేదా చచ్చిపోతావు అన్న స్థితికి రావడానికి ఆ మనిషి ఎన్ని తప్పులు చేసి ఉంటాడో, ఆరోగ్యాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటాడో, ఆ విధంగానే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో అంత నష్టపోయింది. ప్రజలకు అర్థం కావాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందని నేను అనుకోవట్లా. అయితే రెవెన్యూ రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరిగింది. అటు లిక్కర్ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ అన్నీ పెరిగినాయి. అలాగే అప్పులు కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే, అంటే ప్రభుత్వం యొక్క అకౌంట్లోనే 10 లక్షల రూపాయల అప్పులు గత ప్రభుత్వం చేసింది.